హీరో హీరో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రీక్స్. ఎలా ఉన్నారు అందరూ? మా హస్బెండ్, నేను, టోటో కలిసి ముగ్గురం బీచ్కి వెళ్తున్నాము. అసలు ఈ బీచ్ ప్లాన్ ఎప్పుడు నుండో ఉంది, కానీ ఫుల్ ఎండలుగా ఉన్నాయి కదా అని చెప్పి ఆగుతూ వచ్చాము. ఇంక ఈ మధ్య కొంచెం వర్షాలు పడతా చల్లగా అయింది కదా, సరే ఇంకా చల్లగా ఉంది కదా అని అలా బీచ్కి స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో గీతలు వెళ్తుంటే వాటిని చూసి ఏం అరుస్తున్నాడు, అందుకే ఆగి మరీ చూపిస్తున్నాం. వాటిని అంతా చూస్తున్నాడు వెళ్తుంటే. పెట్రోల్ కొట్టించుకుందామని పెట్రోల్ బంక్ దగ్గర ఆగితే వాళ్ళ పెద్దనాన్న పక్కనే ఉండాలంట. అక్కడ నుంచొని కూడా ఎక్కడున్నాడు అని ఎత్తుక్కుంటున్నాడు. ఇంకా బీచ్ కి తెచ్చాక వీడికి ఎంత భయం వేసిందో, కింద వదులుతుంటే ఏడుస్తున్నాడు, దిగడంట కిందకి. అసలు మేమేమనుకున్నామంటే ఫస్ట్ హెయిర్ కట్ చేపియాలి వీడికి అన్న ప్లాన్ తో వచ్చాము. ఎలాగో చల్లగా ఉంది కదా, బీచ్ కి తీసుకెళ్దాము. ఒకవేళ వాడు బండి మీద ఎక్కువసేపు దూరం వెళ్తే నిద్రపోతాడు, ఎక్కువ ఎంజాయ్ చేయడు. పడుకుంటే డైరెక్ట్ గా సెలూన్కి వెళ్ళి హెయిర్ కట్ చేయించి ఇంటికి వెళ్ళిపోవచ్చులే అనుకున్నాము. కానీ దారంతా కొత్తగా ఉండేసరికి వాడు కూడా పడుకోకుండా బాగా నవ్వుకుంటూ అరుచుకుంటూ వస్తున్నాడు. అసలు కూర్చొని కూడా కూర్చోలేదు, బండి మీద కూర్చోరా మధ్యలో అంటే అసలు కూర్చోట్లేదు, నుంచోనే చూస్తాడంట. సరే మంచి హ్యాపీ మూడ్ లోనే ఉన్నాడు కదా అని బీచ్కి వస్తే ఇక్కడికి రాగానే ఏడుపు స్టార్ట్ చేశాడు. ఆ వాటర్ ని చూసి వాడికి భయం వేసిందో మరేమో కానీ అస్సలు దిగనన్నాడు కిందకి. మట్టిలో ఆడుకుంటాడేమో కాసేపు అని చూస్తే స్లోగా ఎత్తుకొని కాసేపు అటు ఇటు తిప్పుతాం, మళ్ళీ స్లోగా కిందకి దించుతున్నాము. అలవాటు అవ్విద్దిలే అని చెప్పి. మామూలుగా ఇంతకు ముందు మేము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలకి సంబంధించి వాళ్ళు చిన్నప్పుడు ఎలాంటివి చేస్తే మంచిది, ఎలా అలవాటు అవుతాయి అని చెప్పి అమ్మాయి అన్ని చెప్పింది, తను బాగా అర్థమయ్యేలాగా. అలా అన్ని అలవాటు చేయండి అక్క, టోటోకి కూడా బాగుంటది, చిన్నప్పటి నుండి అన్ని తెలుస్తూ ఉంటాయి అనేసరికి ఇంకా మేము కూడా అదే చేద్దామని చెప్పి వాడిని ఇలా బీచ్కి తీసుకొచ్చి మట్టిలో ఆడుకుంటాడు, కొంచెం కొత్త ప్లేసెస్ చూపిస్తే అలవాటు అవుతుంది అని చెప్పి అందుకని ఇలా ట్రై చేస్తున్నాము. తను ఏం చెప్పిందంటే సేమ్ మనం చిన్నప్పుడు ఎలా పెరిగాము, బయటకు వెళ్ళి మట్టిలో ఆడుకోవటము, అసలు టీవీ స్క్రీన్ టైం లేకుండా బయట ఫ్రెండ్స్తో తిరిగి ఆడుకోవటం, సేమ్ మన పిల్లలు కూడా అదే ఇదిలో పెరిగితే చాలా బాగుంటది అని చెప్పి తను అలా చెప్పింది. మన చిన్నప్పటికి ఇప్పుడు పుట్టే కిడ్స్ కి ఇప్పుడు పెరిగే పిల్లలందరికీ చాలానే డిఫరెన్స్ ఉంది. మెయిన్ మా హస్బెండ్ కి ఎలా ఇష్టం అంటే చిన్నప్పుడు సేమ్ మనం ఎలా పెరిగాము ఇప్పుడు మనకు పుట్టే కిడ్స్ కానీ టోటగాడు కానీ ఎవరు పుట్టినా కానీ నెక్స్ట్ వాళ్ళని కూడా అంతే పెంచాలి అన్న దాంట్లో ఉంటాం మేము. ఎంతైనా కానీ మెయిన్ ఎవరు పుట్టినా కానీ తర్వాత ఫస్ట్ టోటగాడే కదా పెద్ద, అన్ని బాగా వీడికి మంచిగా నేర్పించామంటే నెక్స్ట్ వాళ్ళకి ఆటోమేటిక్ గా వీడే నేర్పించుకుంటాడు. ఇప్పుడేమో బొగ్గలు వేసుకొని ఇలా ఉన్నాడు, ఇంకా నెక్స్ట్ పుట్టే వాళ్ళందరికీ ఈయనే లీడ్ తీసుకోవాలి కాబట్టి ఇంత కంప్లైంట్ వచ్చినా కానీ మెయిన్ మా దగ్గరకు వస్తాడేమో, వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని కంప్లైంట్స్ ఎన్ని తెస్తాడు. మట్టిలో దించుతుంటే అలాగ ఆడట్లేదు కదా అని ఇంకా అలా బోట్ ఎక్కించి కూర్చోబెట్టాం. వాడికి బాగా నచ్చింది, అక్కడ కూర్చొని ఆడుకున్నాడు చాలాసేపు. కానీ ఆయన ఒక్కడే ఉండడంట, పక్కన మేము కూడా ఎక్కాలి. ఇంకా సర్లే అని చెప్పి వాళ్ళ పెద్దనాన్న పైకి ఎక్కి కూర్చొని వాడిని ఎంతసేపు ఆడిపించాడు అక్కడ కూర్చోబెట్టుకొని. ఏదేదో అరుస్తూ ఉంటాడు, మనకేమో అర్థం కాదు అర్థం చేసుకోవడానికి. కాకపోతే ఇంకా మాకు అర్థం కావట్లేదు వీళ్ళకి ఎలా చెప్పాలరా బాబు అన్నప్పుడు చేయి చూపిస్తాడు, నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి ఇంకా అప్పుడు అర్థం చేసుకోవాలి. బోట్ వేసుకొని తీసుకెళ్తావు మమ్మల్ని అంటే అంతే వస్తున్నాడు, నవ్వుతున్నాడు. అక్కడ చుట్టుపక్కల పిల్లలు ఎంతమంది ఆడుకుంటున్నారో వాళ్ళని చూస్తానే ఉన్నాడు. ఇంకా వీడి కూడా నడవటం స్టార్ట్ అయితే ఇంకప్పుడు ఏమన్నా ఎంజాయ్ చేస్తాడేమో, తీసుకొని వస్తా అటు ఇటు పరిగెత్తుతా ఇంకా ఆడుకుంటూ. చాలానే డెవలప్ అవుతుంది బీచ్ సైడ్. వెళ్ళే దారిలో ఒక పార్క్ కట్టారు, అది ఇంకా ఓపెన్ అయినట్లేదు, చాలానే లోపల పనులు జరుగుతున్నాయి. ఎప్పుడెప్పుడు అది ఓపెన్ చేస్తారా అని వెయిటింగ్. మేమేమో ఫుల్ రోడ్ ఎక్స్టెండ్ చేయడానికి చూస్తున్నారు, చాలానే ఉంది. వీడు కొంచెం పెద్ద అయ్యేసరికి ఇంకా అన్ని చాలానే మారిపోతాయి. కొత్తగా ఏమన్నా కట్టినా కానీ మేము వెళ్ళి వ్లాగ్ తీస్తాము. మెయిన్ ఆ పార్క్ చూపించాలని ఎప్పుడు నుండి అనుకుంటున్నాము, అది మాత్రం ఇంకా ఓపెన్ చేయలేదు, రెడీ అయినట్లేదు. మంచిగా చల్లటి గాలి వస్తుంది, ఇంకా వాడికి కూడా బోర్ కొట్టకుండా హ్యాపీగా కూర్చున్నాడు చాలాసేపే. పక్కన వాళ్ళ పెద్దనాన్న ఉన్నా కానీ నేను రావాలంట, వాళ్ళ పెద్దనానే ఎలాగో కష్టపడి ఎక్కాడు, అదేమో అంత హైట్ ఉంటుంది. ఇంకా నేను ఎక్కాలంటే ఇంకా అయినట్టే, నాకు అసలు అందను కూడా అందదు. నేనేమో కింద నుంచొని ఇంకా దాక్కున్నట్టు అలా చేస్తుంటే కనిపించింది కదా, ఇంకా తొంగి మరీ వస్తున్నాడు ఎక్కడున్నానా అని చెప్పి. ఇంకా కనిపించగానే ఫుల్గా నవ్వుకుంటున్నాడు. వీడియో నచ్చితే మర్చిపోకుండా మధ్యలోనే లైక్ చేయండి, మళ్ళీ లాస్ట్లో మర్చిపోతారు. ఇంకా చాలాసేపు ఉన్నాం కదా, అసలుకే నెక్స్ట్ డే ఎలక్షన్స్ ది కౌంటింగ్, మేము ఆ విషయమే మర్చిపోయాము. నెక్స్ట్ డే ఇంకా అసలు 2 days బంద్ అంట, ఆ విషయం తెలియక బీచ్కి వెళ్ళిపోయాము. మేమేమో నెక్స్ట్ 2 daysకి కావాల్సినవి తెచ్చుకోవడానికి ఇంకా గబా స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ వీడికి హెయిర్ కట్ చేపియాలి అని. ఆ హెయిర్ కట్ కూడా అసలు ఎంత ఇది చేసామో, వాడిని కూర్చోబెట్టడానికి అస్సలు కూర్చోలేదు. వాళ్ళ పెద్దలో కూర్చోబెట్టుకుంటే నేనేమో తల పట్టుకున్నాను, అస్సలు ఆగలేదు. బీచ్ దగ్గరికి వచ్చే వరకు మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి సెలూన్కి వెళ్ళేంత వరకు అసలు నుంచొని ఉన్నాడు. బండి మీద కూర్చోరా అంటే అసలు కూర్చోట్లేదు, వాడిని పట్టుకొనేమో నాకు నడువు నొప్పి వచ్చేసింది అసలు. ఇంకెలా మధ్యలో ఆగుతా ఇంకెలాగో తీసుకొని వెళ్ళాము. వాడు ఒకటి నుంచోటమే కాకుండా ఇంకెగురుతా ఉంటాడు, వాడిని బ్యాలెన్స్ చేస్తూ పట్టుకొని
ముందు కొంగాలంటే ఇంకా ఈయనతో అయిపోయినట్టే. బండి మీద లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలంటే ఆ బ్యాగ్ తెచ్చుకుంటేనేమో బండి నడపడానికి అంత వీలు ఉండట్లేదు. అందుకే ఇంకా బ్యాగ్ లేకుండానే అంతే బండి మీద ఎక్కించుకొని తిప్పుతున్నాం వీడిని ఈ మధ్య. కానీ ఈ మధ్య ఎప్పుడు బయటికి తీసుకెళ్ళినా సగం దారిలో నేను నిద్రపోయేవాడు. ఇదే ఫస్ట్ టైం ఇలా బీచ్కి తీసుకొచ్చి ఇంటికి వెళ్ళేంత వరకు అసలు నిద్ర కూడా పోలేదు. బాగా ఎంజాయ్ చేశాడు ఈ రోజు మాత్రం. వాడికి సలూన్లో హెయిర్ కట్ చేయించేసి ఇంక ఇంటి దగ్గర వదిలిపెట్టేసి ఇంకా మా హస్బెండ్ ఏమో బయటకు వెళ్తున్నాడు నన్ను ఇంట్లో వదిలిపెట్టేసి. ఎందుకంటే బయట ఇంకా నెక్స్ట్ 2 days బంద్ అంట, ఏమీ దొరకవు అని చెప్పి బయటికి వెళ్ళి వచ్చాడు. అయినా అసలు పాలు పెరుగు దొరకలేదు. పాపం సింబాగాడికి ఇబ్బంది అయిపోయింది. ఇంకా ఎగ్స్తోనే సరిపెట్టాం వాడికి. చికెన్ కూడా దొరకలేదు కనీసం. ఇది ఇంకా నెక్స్ట్ డే తోట గారు వచ్చారు. ఇది హెయిర్ కట్ చేయించాక వీడి లుక్ అసలు చూడలేదు కదా. ఇది వీడి హెయిర్ కట్. వాళ్ళ పెద్దన్న ఏం ప్లాన్ వేసుకొని వెళ్ళాడు, హెయిర్ కట్ అలా చేపియాలి ఇలా చేపియాలని. వీడు అసలు మొత్తానికి సరిగ్గా కూర్చొని కూడా కూర్చోలేదు. మేము హాల్లో కూర్చొని న్యూస్ చూస్తుంటే వాడి పాటికి వాడు ఆడుకుంటున్నాడులే అని మేమేదో టీవీలో ఇంకా న్యూస్లో పడిపోయాము ఏందా రిజల్ట్స్ అని చెప్పి. వీడు ఇంకా కూర్చొని ఇలా చేస్తున్నాడు. తల ఏదో అలా ఆనిచ్చి కొత్తది ఏదో చేస్తుంటే వాళ్ళ పెద్దని ఇంకా సడన్గా ఇది ఇలా క్యాప్చర్ చేశాడు. మేము చూడట్లేదని వాడు ఇంకా వాడి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు. వీడియో తీసినట్టు కూడా అడిగి తెలియదు. మెయిన్ హెయిర్ కట్ చేయించడానికి రీజన్ కూడా తలలో నుండి చెమటలుగా ఆరిపోతా ఉంటాయి అబ్బాయికి. ఇంకా ఫుల్ ఇంకా మొహం అంతా తడిచిపోయి ఉంటుంది చెమటలతో కరెంట్ పోయినప్పుడు కూడా. అందుకే ఇంకా సడన్గా వాళ్ళ పెద్దని హెయిర్ కట్ చేయిద్దాం ఎలా అయినా అని చెప్పి చేయించాడు. అది కాస్త అనుకున్నది వేరేలాగా అయింది. ఏదో లైన్ పెట్టిస్తా అది ఇది అన్నాడు కానీ ఫస్ట్ టైం కదా ఆ ట్రిమ్మర్ సౌండ్ విని అసలు చేయించుకోలేదు. ఇంక ఇది మళ్ళీ నెక్స్ట్ డే 3 రోజులు తీసాం ఈ వ్లాగ్. తలకి ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను. చాలా రేర్ నేను ఇలా ఆయిల్ పెట్టుకొని వీడియోస్లో ఎప్పుడు కనిపించుండను. ఎందుకంటే ముందు రోజు నాకు ఫుల్ మార్నింగ్ నుండి అసలు నైట్ 3 అయింది నేను పడుకునేసరికి. అంత హెడేక్ వచ్చింది. హెడేక్ ఒకటే అనుకుంటే నాకు ఇంకా పీరియడ్ వచ్చింది. ఇంకా అది ఇది కలిసి ఇంకా 1 day అంతా ఫుడ్ తినింది లేదు. అసలు ఏంటో చాలా రేర్ నాకు ఇలా రావటం. పీరియడ్ వచ్చినప్పుడు ఇలా హెడేక్ కానీ ఏదైనా. ఇంకా 1 day అంతా అసలు నేను ఏం చేయలేదు. పాపం మా హస్బెండే ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. ఇంకా నేనైతే ఫుల్ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయాను. ఇంకా ఇంట్లో ఎలా పడితే అలా ఉన్నాయి, పనులు కూడా చేసుకోలేదు ఆ రోజు. నాకు ఇంకా చిరాకు వస్తుంది ఇల్లు ఎలా పడితే అలా ఉంటే. ఇంక ఈ రోజు లేవగానే ముందు ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను. ఇంకెలాగో హెడేక్ ఉన్నా కానీ బోర్ కొడతా ఉంటుంది కదా అని ఒక వెబ్ సిరీస్ కంప్లీట్ చేసేసాను. హిందీలో పంచాయత్ అనే వెబ్ సిరీస్ ఎప్పుడుండో వెయిటింగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఇంకా అది కంప్లీట్ చేసేసాను. ఇంకా అది కంప్లీట్ చేశాక ఇంకా సడన్గా వర్షం స్టార్ట్ అయింది నైట్. ఇంకా మంచిగా చల్లడి గాలి వచ్చి చల్లగా అయిపోయేసరికి ఇంక అప్పుడు ఏదో సడన్గా పోయింది హెడేక్. నాకు అసలు మార్నింగ్ నుండి ఎందుకుందో కూడా అర్థం కాల. సడన్గా పోయింది అదేందో. అంతే ఒక్కొక్కసారి బాడీలో ఏమవుతుందో కూడా అర్థం కాదు. చిరాకు వస్తుంది ఒక్కోసారి నాకే, ఎందుకు ఇలా అవుతుంది సడన్గా హెడేక్ అప్పుడప్పుడు వస్తుంది. ఇంకా ముందు టీ తాగేసి ఇల్లు ఉడ్చేయటం అవన్నీ చేసుకుందాంలే అని ఇంకా టీ పెట్టాను. 2 రోజులు టీ కూడా తాగలేదు. అసలు పాలు కూడా దొరకలేదని చెప్పా కదా. మంచిగా టీ పెట్టుకొని టీ తాగి ఇంకా స్టార్ట్ చేసుకుందాంలే పనులని ఇంకా అన్ని చిన్నవి అక్కడ తీసి సర్దేస్తున్నాను. ముందు రోజు నాకు హెడేక్ తగ్గిపోయిద్దిలే సాయంత్రానికి అని చెప్పి చికెన్ తెమ్మని చెప్పాను. మా హస్బెండ్కి ఏమో పాపం చికెన్ తెచ్చాడు. ఇంకా అస్సలు ఓపిక లేదులని చికెన్ కూడా వండలేదు. దోశలు వేసి ఇంకా చట్నీ చేసి ఇచ్చేసాను. ఇప్పుడు ఇంకా చికెన్ కర్రీ వండాలి. చికెన్ బయట పెట్టేసాను ఫ్రిడ్జ్లో నుండి తీసి. ఇంకా మా సింబాగాడు అయితే ఫుల్ ఇంకా నన్ను అతుక్కొనే ఉంటాడు. నాకు బాగాలేదంటే వాడు వచ్చి ఇంకా నా పక్కన పడుకొని నన్ను అంతా ఆనుకొని చూస్తున్నాడు. ఏమైంది మమ్మీకి అసలు లెగవట్లేదు అని చెప్పి భలే ఉంటుంది. వీడితో మాత్రం ఎంత బాగోపోయినా కానీ వీడిని చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ ఫుడ్ విషయంలో మాత్రం వాడికి నేనే పెట్టాలి. మా హస్బెండ్ పెడుతున్నా కానీ అస్సలు తినడు. ఎంత బాగోపోయినా కానీ చికెన్ తెచ్చాడు కదా మా హస్బెండ్. ఇంకా దాన్ని ఉడకబెట్టి వాడికి మా హస్బెండ్ నేను వేస్తలేను పడుకుంటే ఇంకా అప్పుడు పడుకున్నాను. టీ తాగేసాక మంచిగా ముందు రోజు మ్యాంగోస్ కూడా తెచ్చాడు. ఇంకా అది కూడా తినాలనిపించలేదు నాకు. ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్కి అది తిన్నా అంటే ఇంకా సాయంత్రం వరకు ఏమీ తినను. మ్యాంగోస్ అంటే అంత ఇష్టం నాకు. ఒకటి తింటే ఇంకా ఫుల్ కడుపు నిండిపోతుంది. ఇంకేం తినాలని కూడా అనిపించేది నాకు. వర్షాకాలం వచ్చిందంటే ఇంకా వర్షం పడితే చాలు ఇంటి ముందు అంతా మట్టి అదంతా ఉంటుంది. ఇంకా రోజు కడగాలి వర్షం ఆగిపోతే. లేదంటే ఇంకా మట్టి బయటికి అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా, ఇంట్లో కోరుకొని వచ్చేస్తుంది. చూస్తున్నా ఇప్పుడు ఇది కడగాల అని చెప్పి. నాకు ఫుల్ ఆపోజిట్. మ్యాంగోస్ నాకు ఎంత ఇష్టమో మా హస్బెండ్ అస్సలు తినడు. చాలా రేర్ 1-2 పీసులు తింటాడు. ఎప్పుడైనా నేను తింటంటే అస్సలు తినను కూడా తిండు. అదే మ్యాంగో షేక్ చేసిస్తే మాత్రం బాగా తాగుతాడు. ఏ సీజన్కి వచ్చే ఫ్రూట్స్ అవి తినాలంటారు కదా హెల్త్కి మంచిదని చెప్పి. మ్యాంగోస్ తింటాను, కాకపోతే వేడి చేసిద్ది తింటే. ఇంకా సర్లే ఇంకా అయిపోతే మళ్ళీ దొరకవు. 1 year వెయిట్ చేయాలి కదా. ఇంకా మధ్యలో గ్యాప్ తీసుకొని తింటున్నాను ఈ మధ్య. చాలా తగ్గించి అసలు ఇంతకు ముందు ఎంత తినేదన్న మ్యాంగోస్ నేను, అంత ఇష్టము. మా హస్బెండ్ ఏమో ఎప్పుడెప్పుడు నేను చికెన్ కర్రీ చేస్తే దోశల్లోకి తిందామా అని చెప్పి వెయిటింగ్. ఇంకా చికెన్ కర్రీ చేస్తే ఇంకా ఫుల్గా తింటామే. నేను చికెన్ కర్రీది అది షార్ట్ పెడతాను, దోశలు చికెన్ కర్రీది. ఇది నా బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్. ఇంకా ఈవినింగ్ డైరెక్ట్గా డిన్నర్ తినేయటమే. ఇంకా న్యూస్ చూస్తూ ఇంకా మంచిగా మ్యాంగోస్ తింటూ కూర్చున్నాను. వీడియో అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నాను. ఎలా ఉందో మర్చిపోకుండా కమెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.